గాంధీ భవన్ రోజుకో రచ్చకు కేరాఫ్గా మారుతోంది. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీరుకు నిరసనగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు. మందుల సామెల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో మారుమోగించారు. ఎమ్మెల్యేగా గెలిపించిన ఎమ్మెల్యే మందుల సామెల్ కొట్టిస్తున్నాడని టీపీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు యోగానందచారి మండిపడ్డారు. కొంతమంది గంజాయి బ్యాచ్తో దాడి చేయించారన్నారు. పార్టీకి సంబంధం లేని వారిని మండల పార్టీ అధ్యక్షులుగా నియమిస్తున్నాడని, ఆ నియామకాలు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. ఎమ్మెల్యే మందుల సామెల్పై పీసీసీ అధ్యక్షుడు మీనాక్షి నటరాజన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యోగానందచారి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, గాంధీ భవన్లో రోజుకో రచ్చకి కేర్ ఆఫ్ అడ్రస్ గా గాంధీ భవన్ మారుతుంది. ముఖ్యంగా ఇవాళ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తీరుకు నిరసనగా గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు ఆందోళన బాట పట్టారు కదా, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? తుంగతుర్తి నుంచి చెలో గాంధీ భవన్ పేరుతో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ రోజు మనం చూసాం తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి హెడ్ క్వార్టర్ లో జరిగినటువంటి ఏదైతే రచ్చ ఈరోజు అదే ఇక్కడ మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ కు సంబంధించినటువంటి వర్గానికి వ్యతిరేకంగా ఏదైతే గాంధీ భవన్ పిలుపునిచ్చిన నేపథ్యంలో మందుల సామెల్ వర్గీయులు పెద్ద ఎత్తున వారి వాహనాల పట్ల రాళ్ల దాడి నుంచి పెద్ద ఎత్తున పోలీసులు చెదరగొట్టినటువంటి పరిస్థితి, ఒక ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున గతంలో కూడా ఈ అరవపల్లి చౌరస్తాలో ఆందోళన జరిగినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మందుల సామెల్కు వ్యతిరేకంగా నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ పెద్ద ఎత్తున నిరసన చేస్తా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి మందుల సామెల్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ క్యాడర్ అంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడినటువంటి మాటలు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి కాంగ్రెస్ సంబంధించినటువంటి పాత కాంగ్రెస్ క్యాడర్ అంతా ఆందోళన చేస్తారు. ఆయన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఇక్కడ పెద్దపీట వేస్తా ఉన్నారు. వారి విత్తనం అయితే ఆగడాలు మితిమీరిపోతున్నాయనేది దీంతో పార్టీ తీవ్రంగా నష్టం జరుగుతున్నది. ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఇటీవల జరిగినటువంటి పట్టణ అదేవిధంగా మండల కమిటీల ఎంపికకు సంబంధించి మందుల సామెల్ అనుకూలంగా ఉన్న వారికి పదవులు ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న వారికి పదవులు ఇవ్వలేదని చెప్పి మందుల సామెల్కు వ్యతిరేకంగానైతే ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. గత కాలంగా అక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయన వర్గీయులు కావచ్చు లేదా కాంగ్రెస్ సంబంధించినటువంటి పాత క్యాడరు, ఇటీవల ఎంపీగా గెలిచిన తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి సంబంధించినటువంటి అంశాలు కూడా పెద్ద ఎత్తున సామెల్కు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. ఆయన ఏకపక్ష వైఖరి, ఆయన తీసుకుంటున్నటువంటి ఒంటెత్తు పోకడలతో పార్టీ నష్టం జరుగుతుందనేది, రెండోది పాత కాంగ్రెస్ క్యాడర్ పూర్తిగా తొక్కి పెడుతున్నారనేది. దీంతో అక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే మందుల సామెల్కు సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి పార్టీ తక్షణం స్పందించాలని చెప్పి గాంధీ భవన్ లో అయితే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తానికైతే ముందు నుంచి సామెల్ గెలిచిన కాడి నుంచి కాంగ్రెస్ లో అక్కడ ఆందోళనలు జరుగుతా ఉన్నాయి. ఆయన వ్యతిరేకంగా ఆందోళన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.